హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు ఇంకొక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపిస్తాను. అదే పొట్లకాయ బజ్జీలు. దీనితో చాలా రకాలుగా రెసిపీస్ చేసుకోవచ్చు. మనం పొట్లకాయ ఫ్రై చేసుకోవచ్చు, అలాగే పొట్లకాయ పెరుగు పచ్చడి చేసేసుకోవచ్చు. అంతేకాకుండా పొట్లకాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే వెయిట్ లాస్ అవ్వచ్చు, తర్వాత బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా మనకి ఏవైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ, లేదా ఏమైనా కాలిన గాయాలకు కానీ తొందరగా హీల్ అయ్యేలాగా ఇది ఉపయోగపడుతుందన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని అలవాటు చేసుకుంటే బెటర్ అని నా సలహా. ఇంకే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ రెసిపీ కోసం నేనైతే ముందుగా లేతగా ఉండే చిన్న సైజు పొట్లకాయను ఒకటి తీసుకున్నాను. దాన్ని పీల్ చేసేస్తున్నాను. మొత్తంగా పొట్లకాయని పీల్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అనమాట. పైన సాఫ్ట్గానే ఉంటుంది దాని పీలు, అంత కష్టపడాల్సిన పని ఉండదు. మొత్తంగా అంతా పీల్ చేసేసుకున్న తర్వాత దీన్ని, చాలామందికి పొట్లకాయ స్మెల్ అంటే ఇష్టం ఉండదు. వాళ్లకు కూడా ఇలా చేయడం వల్ల స్మెల్ అనేది అనిపించదు. ఇప్పుడు పీల్ తీసేసుకున్నాం కదా, ఇంకా ఏమైనా కొంచెం పొట్లకాయ స్మెల్ ఉన్నట్టయితే ఒక బౌల్లో చిటికెడు పసుపు, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని రెండింటిని మిక్స్ చేసేసి పొట్లకాయకి మొత్తంగా అప్లై చేద్దాం. కొంచెం కొంచెం రబ్ చేసినట్టుగా ఇలా రుద్దినట్టుగా అయితే, ఇంకా ఏమైనా ఎక్కడన్నా పొట్లకాయ స్మెల్ ఉన్నట్టయితే అది కూడా మొత్తంగా పోతుంది. ఒక 2 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని అప్లై చేశాక తిరిగి కడిగేసుకోవచ్చు మనము పొట్లకాయని. అయిపోయింది కదా. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు శనగపిండి జల్లించుకున్నది, అలాగే 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 స్పూను సాల్ట్, 1 స్పూను మిర్చి పౌడరు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వాము, అలాగే 1 స్పూన్ జీలకర్ర. తర్వాత వీటన్నిటిని కూడా మొత్తంగా కలిపేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుంటూ, మరి పల్చగా కాకుండా అలానే థిక్గా కూడా కాకుండా బజ్జీల పిండిలాగా కలిపేసుకుందాము. తర్వాత ఒక చిటికెడు వంట సోడా యాడ్ చేసుకుందాము. మీకు అది మీ ఆప్షన్ అనమాట. సో దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పొట్లకాయని పల్చగా స్లైస్ లాగా కట్ చేసుకుందాము. మరి ఎక్కువ మందంగా కట్ చేసుకోవడం వల్ల ఫ్రై అవ్వదు, లోపల పచ్చిగానే ఉంటుంది. అందుకోసము పల్చగా కాకుండా అలా అని మందంగా కూడా కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక్కొక్క దానికి లోపల ఉన్న గింజలను కూడా తీసివేద్దాము. గింజలు ఉండడం వల్ల టేస్ట్ మారిపోతుంది. గింజలు తీసేసుకుందాము. మరి ఇది లేతగానే ఉంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని కూడా ఇలాగే గింజలు తీసేసి బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసేసుకుందాము. మనం కట్ చేసుకున్న పొట్లకాయ స్లైస్ను ఒక్కొక్క దాన్ని ముంచేసుకొని పిండిలో బాండిలో వేసేసుకుందాము. హై ఫ్లేమ్ కాకుండా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకుందాం. లేదంటే తొందరగా వేగడం వల్ల లోపల పొట్లకాయ పచ్చిగానే ఉంటుంది. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకుంటూ తీసుకుందాం. వీటిని ఇప్పుడు ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అలాగే ఇంకొక వాయి కూడా వేసేసుకుందాము. చాలా ఈజీ కదా, అండ్ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి. సో మీరు కూడా అలవాటు చేసుకోండి. ఇంతే, చాలా ఈజీ అయిన రెసిపీ. మీకు కూడా నచ్చింది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ కొట్టేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకుంటాను. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.